తోటపాలి నువ్వేనా? అవును బాబు. చిన్నమ్మ గారు ఉన్నారా? చిన్నమ్మ గారంటే దుర్గయ్య. ఓ దుర్గమ్మ ఉన్నారు బాబు, పిలమంటారా? వద్దు, ఈ 10 రూపాయలు దేని బాబు? ఈ ఉత్తరం తీసుకెళ్ళి చిన్నమ్మ గారికి. అట్టాయి బాబు, ఇస్తాను. ఇదిగో, ఎవరికి తెలియకూడదు. బాబు, మరి ఉత్తరం తీసుకెళ్ళి ఇవ్వడానికి 10 రూపాయలు ఇచ్చారు, మరి ఎవరికి తెలియకుండా ఉండాలంటే ఇంకొంచెం బాగా లంచాలు మరిగినట్టు. ఇది లంచం కాదు బాబు, మర్యాద. మర్యాద? మర్యాద బాబు. ఈ దేశంలో ఉన్న గొప్ప సౌకర్యం ఇదే. పైసా పారేస్తే ఎలాంటి పనైనా చేసుకోవచ్చు బాబు. బాగా మరికావు. ఒకసారి చూసుకో పర్సనల్. జాగ్రత్త, ఎవరికి తెలియదు. నేను డబ్బు తిన్న తర్వాత గడ్డి తిన్న బాబు, ఎవరికి తెలియని బాబు, తెలియని. ఎరా మధు, నిన్న నేను చెప్పిన ప్రేమ పాఠం వంట పట్టిందా? బాగా పట్టింది. ఇదిగో బొమ్మతో రిహార్సల్ చేస్తున్నాను. గుడ్ గుడ్. అయితే ఇవాళ ప్రాక్టికల్స్. ఇదిగో, నేను చెప్పిన పాఠం ఆచరణలో పెట్టే అవకాశం వచ్చింది. ఏమిటి? ఏమిటా? మంచి మంచి అమ్మాయిలు వస్తున్నారు. అమ్మో, అమ్మాయిలే? నాకు భయంగా ఉందిరా. భయపడి చూస్తావేరా అలాగా? చూడు, తిరిగి వాడికి ప్రేమించే హక్కు లేదు. కాబట్టి గెట్ రెడీ, కమాన్. మీరు ఎప్పుడు పడితే అప్పుడు గంట కొడితే చేతిలో ఉన్న పని పరిగెత్తుకు రావాలి. రావాల్సింది. ఇది ఇల్లీగల్, అత్యవసర సమావేశం, ఎమర్జెన్సీ. వెరీ గుడ్, వెరీ గుడ్. అందరూ వచ్చేసట్టే కదా? ఇది క్రమశిక్షణ ప్రస్తుతం మన దేశానికి చాలా అవసరమైంది. ఓకే, నౌకర్లు శాఖలు కూడా వచ్చినట్టున్నారు. ఇది మా కుటుంబ ఆంతరంగిక సమావేశం. మీరు మాత్రం వెళ్ళిపోండి. కూర్చోండి. ఈ అత్యవసర సమావేశం దేనికి అంటే, మనం అత్యవసరంగా ఒక అత్యవసర విషయాన్ని గురించి చర్చించి ఒక నిర్ణయానికి రావడం అత్యవసరం. ఆ అత్యవసర విషయం ఏమిటి అంటే, మన అమ్మాయి కుమారి దుర్గాదేవికి అత్యవసరంగా ఒక సంబంధాన్ని చూసి కాయపరిచి ముహూర్తం పెట్టించాం. ఇప్పుడు అమ్మాయి పెళ్లికి అవసరం వచ్చిందండి. ఇప్పుడు మనం తొందరపడకపోతే అమ్మాయి తొందరపడి అత్యవసర పరిస్థితి ఏర్పడితే? మామగారు చెప్పిందే నిజమైతే అత్యవసరంగా ఆలోచించాలి మనం. ఏంటా నిజం? నా కూతురు ఏమన్నా మొగుడో అని కలవరిస్తుందా? మొగుడో అని నీ కూతురు అనకపోయినా ఎవడో పెళ్ళామో అంటూ నీ కూతురు కోసం మన ఇంటి చుట్టూగా తిరుగుతున్నాడే. అదేదో లవ్ అఫేర్ లా ఉంది నాన్నగారు. లవ్వే. ఈ లవ్ అఫేర్ ఎంతవరకు వచ్చిందంటే, నా కూతురుకు లవ్ లెటర్ నేనే పోయాల్సి వచ్చింది. పూణే మైలేజ్ 20 రూపాయలు బడ్జెట్ కూడా తీసుకున్నాను. ఏమిటి మీరు అంటున్నది? అభం శుభం తెలియని దాని మీద అభాండాలు వేయకండి. దానికి లవ్ లెటరా? ఎవడండి రాసింది? ఎవడో నాకు తెలియదు కానీ, నేను తోటలో పనిచేస్తుంటే నన్ను తోటమాలు అనుకుని నా చేతిలో 10 రూపాయలు పెట్టి తర్వాత ఉత్తరం తీసి ఇది మీ చిన్నమ్మాయి గారికి ఇవ్వన్నాడు. భలే నాన్నగారు, భలే ఫార్సు. మీరు ఉత్తరం తీసుకున్నారా? భలేవాడురా, లంచం పుచ్చుకున్న తర్వాత ఉత్తరం తీసుకోక తప్పుతుందండి. సిగ్గులేదు మీకు? వాడెవడో ఏదో అమ్మాయికి ఉత్తరం ఇస్తే తీసుకోవడమే కాకుండా లంచం కూడా తీసుకున్నారా? అక్కడే ఉన్న పాయింట్. లంచం తీసుకోకపోతే వాడికి నా మీద నమ్మకం కుదరదు. నమ్మకం కుదరకపోతే వాడు ఉత్తరం ఇవ్వడు. ఉత్తరం ఇవ్వకపోతే మరి మనకి విషయం ఎలా తెలుస్తుంది? కరెక్ట్ మామగారు, కరెక్ట్. ఇది చాలా సీరియస్ విషయం. దీన్ని మనం చర్చించాలంటే మీరు ఆ ఉత్తరం సభ్యుల సమీక్షకు టేబుల్ మీద పెట్టాలి. ఇంకా ఉత్తరం నా దగ్గర ఉంది. ఆ అమ్మాయికి ఎప్పుడు అందజేశానుగా. యో కర్మ. కన్న తండ్రిగా ఉండి టపామొసే పని ఏమిటండి? పోనీ ఆ ఉత్తరంలో ఏం రాశాడో చూసారా? తప్పు. ఇతరుల ఉత్తరాలు చదవడం సంస్కారం కాదు, సభ్యత కాదు. కనుక ఇప్పుడు మనం చేయవలసింది ఏమిటి అంటే, ఆ దొంగ వదం మళ్ళీ ఇక్కడికి వస్తే కాళ్ళు విరగొట్టడం కాదు, అంతకంటే ఒక మంచి వ్యర్థం అత్యవసరంగా చూసి అమ్మాయిని కట్టబెట్టడం ఉత్తమం, వివేకం. నాన్నగారు, సంబంధం చూడటం పెళ్లి చేయటం అంటే చాలా టైం పడుతుంది. ఈలోగా ఈ ప్రేమ వ్యవహారం కాస్త ముదిరి పంటకొస్తే? సంబంధం చూడటం ఏంటో మీరు ఒప్పుకోవాలి కానీ నా స్నేహితుడు కొడుకు రెడీగా ఉన్నాడు. మీ అందరూ ఓకే అంటే వెంటనే పిలిపిస్తాను. ఓకే? సింహం. రే ప్రసాద్, నీకు లేడి పిల్లలే అనుకున్నాను. సింహాలు కూడా ఉత్తరాలు వస్తున్నాయి. సింహమా? మా నాన్నగారి దగ్గర నమ్మిన బట్టులే. ఏమంట?
మా నాన్నగారికి ఆరోగ్యం బాగాలేదట. మరి ఆలోచిస్తూ నించుతావరా? వెంట కారు తీసుకుని బయలుదేరు, ట్యాంక్ ఫుల్ చేసుకో. బయలుదేరు. బాబు సంతోషం ఎక్కువైందంటే నా ఇప్పే దొరికిందా? బాబు ఈ రోజుల్లో ఉత్తరాలు రాస్తే చేరుతాయా? రమ్మని రాశాను వెంటనే వచ్చేసావా? వచ్చావా బాబు? బాగున్నావా? మీ ఆరోగ్యం ఎట్లా ఉంది నాన్న? వయస్సుతో పాటు క్షీణించేదే గాని పెరిగేది కాదు కదా. అది సరే గాని నువ్వు నాటకాలు వేస్తున్నావట, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నావట. మహానటుడు మాధవయ్య గారు కొడుకు నటుడు కావడం పెద్ద గొప్ప. ఒరే ప్రసాద్, నీ నాటకాలని నువ్వే రాసుకుంటున్నావట, అందుకు నేను చాలా గర్విస్తున్నా. నటులదే ఉందిరా, నాటకాలు రాసిన కవులు, వాళ్ళు సృష్టించిన పాత్రలు అవేరా శాశ్వతం. నటులు వస్తారు పోతారు. కాదేం మాట నాన్న. కవులు ఎంత గొప్ప పాత్రలు సృష్టించినా వాటికి జీవం పోసిన మహానటులు ఎంతమంది లేరు. ఉదాహరణకు బళ్ళారి రాఘవ, స్థానం, మాధవ పెద్ద, అది నిజమే నాయన. ఆ పాత్రలకు అమరత్వం కల్పించి శాశ్వతం చేసి ఆ నటులు కాలగర్భంలో కలిసిపోయారు. దేశం వాళ్ళను మర్చిపోయింది. అందాకెందుకురా, నా సంగతి చూడు. నేను నాటకాలు ఆడే రోజుల్లో మాధవయ్య నాటకం అంటే టిక్కెట్టే దొరికేది కాదు. జనం గిటగిటగిటగిట్లాడిపోయేవాడు. మాట మాటకు చప్పట్లు, పద్యం పద్యానికి వంశమోర్లు, అడుగడుగున హర్షాతిరే కాదు. ఎన్ని సన్మానాలు, ఎన్ని బిరుదులు, ఎన్ని బహుమతులు రా. ఆనాడు నాకు వచ్చిన బహుమానాలన్నీ ఇవాళ నన్ను వెక్కిరిస్తున్నాయిరా. ఇవాళ నేను ఎవరికి కావాలి, ఎవరికి గుర్తున్నాను? తల్చేవాళ్ళు ఎవరు, పలకరించేవాళ్ళు ఎవరు? ఆనాటి ఆ వైభవాన్ని, ఈనాటి ఈ స్థితిని తలుచుకుంటే నాలో నాకొక భంగి నవ్వు. అంతేరా నటుడి బ్రతుకంటే అంతే. కాళిదాసు, షేక్స్పియరు, వేద వెంకటరాయ శాస్త్రి, ధర్మవరం రామకృష్ణమాచార్యులు, తిరుపతి వెంకట కవులు, గురదాడ లాంటి ఇంకెందరో మహాకవులు చచ్చిపోయినా సజీవంగా ఉన్నారు, ఉంటారు కూడా నాయన. అందుకే నువ్వు రచయిత అయ్యావంటే నేను అంతగా గర్వించాను నాయన. ఒరేయ్, ఒక్కసారి నాటకం చూడాలనుందో. నాన్న, మీరు నా నాటకం చూడడం నా అదృష్టం నాన్న. ఈసారి నాటకం ఇచ్చినప్పుడు నేను తప్పకుండా తీసుకెళ్తాను. అలాగే. అంతవరకు ఎందుకు? మీ ఆరోగ్యం కూడా బాగాలేదు. మీరు వెంటనే నాతో రండి, అక్కడ మీరు ట్రీట్మెంట్ కూడా చేయించుకుందరు. కానీ పట్నంలో ప్రాణం పోసే డాక్టర్లు ఉన్నారా ఏమిటో? అదేం అక్కర్లేదు కానీ నీ నాటకం ఉన్నప్పుడు చెప్పు, తప్పకుండా వస్తా. అలాగే. అప్పుడే వాడిని వీడెవరు గోపాలరావు కూడా చూసి రావచ్చు. గోపాలరావు మా బాల్య స్నేహితుడురా. ఆ మధ్యన నిన్నోసారి పంపించమని చూడాలనుందని కూడా ఉత్తరం రాశాడు. నాన్న దేనికి? వాడు ఎప్పుడో ఏదో కష్టాల్లో ఉంటే నేను కొంచెం సాయం చేశాను. దాంతో వాడికి అదృష్టం పట్టిందని, కోటీశ్వరుని అయ్యారని వాడికి ఒక పెద్ద నమ్మకం. పాపం మన డబ్బు మాత్రం వడ్డీతో సహా అప్పుడే ఇచ్చేశాడు. కానీ కృతజ్ఞత మిగిలిపోయిందిరా వాళ్ళలో. అంటాడు, ఒరే మాధవయ్య, నీ కొడుకు నా కూతురిచ్చి పెళ్లి చేయాలరా, అప్పుడు కానీ నీ రుణం తీర్చిన విముక్తి కలగదురా అంటాడు. పెళ్లి కూడా ఎందుకు? ఒరే, ఆ పిల్లని చేసుకోవాలని నీకేమీ నిర్బంధం లేదు. వెళ్ళి చూసిరావు సరే. అయితే అక్కడ చిన్నబాబు పెళ్ళ రెడీగా ఉందన్నమాట. ఏడ్చావులేరా, అక్కడ కాబట్టి ఇంకో చోట రెడీగా ఉండదా ఏమిటి? సరే, ఇక్కడ వంట రెడీ, భోజనానికి సిద్ధం అయితే వడ్డించడానికి రెండు రెడీ, నాన్నగారికి రొట్టి పాలు రెడీ. మరి ఇప్పుడు రెడీ లేనిది ఏమిటి? ఒకటే ఒకటి ఏమిటి? నాకంటూ ఒక పిల్ల, ఒక ఆడది. రండి బాబు రండి, తమను చూసి చాలా కాలం అయింది. చిన్నమ్మగారిని పిలవమంటారా? చిన్నమ్మగారు వద్దు కానీ మీ అయ్యగారు గోపాలరావు గారు ఉన్నారా? ఉన్నారు బాబు. ఇది తీసుకెళ్ళి ఆయనకి ఏడు బాబు, మొన్న ఏమో చిన్నమ్మగారికి ఇవ్వమన్నారు, ఇప్పుడు పెద్దయ్య గారికి ఇవ్వమంటున్నారు, రేపు పెద్దమ్మ గారికి కూడా ఇవ్వమంటారేంటి? చిచి, నీ అధిక ప్రసంగం నువ్వు తీసుకెళ్ళు. బాబు మరి మన మర్యాద మర్యాద బాగా అలవాటు పడిపోయాం. ఏ చేయమంటారు బాబు? బాబు మీరు వరండాలో కూకండి, నేను అయ్యగారితో చెప్పేస్తాను. అందరూ వచ్చినట్టేనా? మీ పద్ధతి ప్రకారం అందరం వచ్చాం. వెరీ గుడ్.
అమ్మా దుర్గా బయట వాకిట్లో నా కోసం ఉత్తరం కాచుకున్నాడు, వెళ్ళి తీసుకురమ్మా. ఓకే డాడీ. ఇది అత్యవసర సమావేశం కాదు, హాస్యరస సమావేశం. మీరంతా ఇప్పుడు ఒక మంచి నాటకం చూడబోతున్నారు. నమస్కారం. నువ్వేనా ప్రసాదివి? అవునండి. మా తోటమాలి చేత నాకు చీటీ పంపించింది కూడా నువ్వేనా? అవునండి. అలాగే 3 రోజుల ముందు మా తోటమాలికి లంచం ఇచ్చి మా అమ్మాయికి చీటీ పంపించింది కూడా నువ్వేనా? నిజం చెప్పు, నా మొహం చూసి చెప్పు. సార్ మీరు నేనేనయ్యా ఈ ఇంటి తోటమాలిని, ఈ ఇంటి యజమాని గోపాలరావుని. ఇప్పటికైనా అర్థమైందా? థ్యాంక్ యూ. ఏమయ్యా మా అమ్మాయికి లవ్ లెటర్ తెస్తావా? లవ్ లెటర్ నీకెన్ని కుండలు? అదే లేదు మమ్మీ, సరళ పిక్నిక్ రమ్మని రాసిన ఉత్తరం.